మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించనున్నారు. బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించనున్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించనున్నారు. గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ బాధితులకు పరామర్శించనున్నారు. గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ క్షేత్రస్థాయి పరిశీలించనున్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలుస్తోంది. మూసీ గోస భరోసా పేరుతో బీజేపీ పరామర్శ యాత్ర చేపట్టనుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. దీపిక, మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్నటువంటి బాధితులకు బీజేపీ భరోసాగా ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మూసీ గోసా బీజేపీ భరోసా యాత్ర పేరుతో ఈరోజు మూసీ బాధితులను పరామర్శించబోతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు పరామర్శించి బాధితులకు అండగా బీజేపీ నేతలు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో ఈరోజు రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీని అభివృద్ధి చేస్తాం, మూసీ సుందరీకరణ చేస్తాం అనే మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారో ఇది కేవలం పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఈ యొక్క భూములను, విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకోవడానికి మాత్రమే చూస్తూ ఉందని చెప్పి బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది. మరొక పక్క ఒకవైపు రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. రైతులకు ఇప్పటివరకు కూడా రైతు భరోసా వేయలేదు. ఒకవైపు రిటైర్డ్ ఉద్యోగులకు ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. చాలా వరకు కూడా హామీలు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పాలన గాడి తప్పింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తు పొగడలతో ఏదైతే మూసి అభివృద్ధి చేస్తామని చెప్పి వేల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారని చెప్పి కూడా బీజేపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన నివాసం నుంచి బయలుదేరి బాపు ఘాట్కి వెళ్ళడం జరిగింది. బాపు ఘాట్లో మొదటగా అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం అక్కడ నుంచి కూడా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అపార్ట్మెంట్ వాసులతో ఎవరైతే మూసీ ప్రక్షాళనలో భాగంగా అక్కడ నిరాశ్రయాలు కాబోతా ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడబోతా ఉన్నారు, ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ అండగా ఉంటుంది. ఎంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి బాధితుల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలనలకు వెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ, అదేవిధంగా కేకే కాలనీ, ఈ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో ఈ కాలనీ వాసులందరితో కూడా బీజేపీ నాయకులు ముఖాముఖి నిర్వహించబోతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏమి హామీ ఇచ్చింది, అదేవిధంగా వాళ్ళు ఏమనుకుంటారు ఉన్నారు అనే అన్ని విషయాలను కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తెలుసుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనంతరం గండిమైసమ్మ ఆలయ సమీపంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎందుకు పేద ప్రజల ఇల్లే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, బడాబాబులను అదేవిధంగా ఓవైసీ లాంటి వారు మెడికల్ కాలేజీలు ఇక్కడ FTL బఫర్ జోన్లో కట్టుకున్నా కూడా వారి జోలికి ఎందుకు వెళ్ళడం లేదనే అంశాన్ని కూడా ఇప్పటికే బీజేపీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పి కూడా బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులతో రామచంద్రరావు ముఖాముఖి నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా బీజేపీ ఇప్పటికే గతంలోనే ప్రకటించింది. గత సంవత్సరమే ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కూడా, మూసీ బాధితుల కోసం ధర్నా కూడా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది. ఈ అంశాన్ని జాతీయ స్థాయి వరకు కూడా తీసుకువెళ్తాము. జాతీయ స్థాయి నాయకులతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఉందో ఈ మూసీ ప్రక్షాళనను ఖచ్చితంగా అడ్డుకుంటాము, బాధితులకు అండగా ఉంటామని చెప్పి బీజేపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.